హలో అందరికీ. ఈరోజు నేను న్యూ బ్లౌజ్ డిజైన్తో మీ ముందుకు వచ్చాను. ఆల్రెడీ నేను ఇది ఒకసారి స్టిచ్ చేశాను, నా వీడియోలో ఉన్న ఛానల్లో ఉంది, ఖచ్చితంగా విజిట్ చేయండి. అండ్ మీకు ఇప్పుడు ఫుల్ ఎక్స్ప్లెనేషన్తో మీ ముందుకు వచ్చాను. ఇంకెందుకు ఆలస్యం, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. నేను ముందు డిజైన్ చేశాను కదా, అది ఇదే అనమాట. ఇది బార్సో నెట్ క్లాత్తో అనమాట. ఇప్పుడు నేను ఓన్లీ నెట్ క్లాత్ మీద డిజైన్ వచ్చి ఉంటుంది కదా, అదనమాట. నేను ఇది ఎక్కడ కొన్నానో డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు తప్పకుండా విజిట్ చేయండి మీకు కావాలనుకుంటే. అండ్ ఇది ప్రొద్దుటూరులోనే కొన్నాను అనమాట. ఇక్కడ ఏంటంటే మనకు బ్లౌజ్ కస్టమర్ అడిగారనమాట, నాకు బ్లాక్ కలర్లో బ్లౌజ్ కావాలి అనేసి. ఇక్కడ నెట్ క్లాత్, నేను బార్సో నెట్ క్లాత్ అనేది ఇక్కడ దొరకదు అనమాట, మనం ఆన్లైన్లో పెట్టుకోవచ్చు. అది కూడా కావాలంటే నేను మీకు లింక్ ఇస్తాను కింద డిస్క్రిప్షన్లో. 300 రూపీస్కే 400 రూపీస్కే వస్తుంది శారీ, ఫుల్ శారీ 6 మీటర్స్ అనమాట. ఇక్కడ మనకు వచ్చేసి వాళ్ళు కస్టమర్ అడిగారు కదా అనేసి నేను బ్లాక్ కలర్లో నాకు ఈ క్లాత్ దొరికిందనమాట. ఇంకా వాళ్ళు మనకు అడిగిన విధానంగా అయితే ఫుల్ హ్యాండ్స్ కావాలి అన్నారు. అండ్ సేమ్ మనకి రీల్స్లలో వేసుకుంటారు కదా, అలా నాకు మోడల్గా కావాలని అడిగారు. నేనేం చెప్పానంటే ఇలా డిజైన్ చూపించాను, ఫుల్ హ్యాండ్స్ పెడతాను, పఫ్ పెడతానంటే ఓకే అన్నారు. ఇంకా మొత్తం నేనే తెచ్చుకున్నాను అనమాట. వాళ్ళు నాకు ఓన్లీ డబ్బులు ఇచ్చారు. ఎంత పడిందో కూడా మీకు కావాలంటే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఇక్కడ మనకి ఏంటంటే ఆల్ది బ్లౌజ్ ఇచ్చారనమాట. ఇక్కడ ఆల్ది బ్లౌజ్ వచ్చేసి చెస్ట్ సైజు అండ్ షోల్డర్ మెజూర్ చేస్తున్నాను. మీకు ఒకవేళ మెజూర్ చేయడం రాకపోతే ఇప్పుడు నేను చేస్తున్నాను కదా, దీన్ని చూసి ఫాలో అవ్వచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ మనకి షోల్డర్ ఒక 2 ఉందన్నమాట. ఇక్కడ నెక్ వచ్చేసి 3 ఉంది, మొత్తం 5 ఇంచెస్ అనమాట. టోటల్గా వేసుకుంటే 5, ఇక్కడ 5, 3 అంటే 6 అనమాట. 6 ఈ షోల్డర్ 2, ఆ షోల్డర్ 2. మనకి ఇంకా కుట్లలోకి పోను మొత్తం ఉంటుంది. కానీ నేను ఇక్కడ మనకు అది ఓన్లీ శాంపిల్కి మాత్రమే తీసుకోవాలి, ఎందుకంటే చెస్ట్ సైజ్ మనకు కావాల్సింది. ఇక్కడ ఏంటంటే ఆ బ్లౌజ్ కొంచెం టైట్ ఉందంట, ఇక్కడ మనం 1 ఇంచ్ లూజ్ పెట్టమన్నారు, అది కూడా చూపిస్తా చూడండి. ఇక్కడ మనము ఎంత తీసుకుంటామంటే బ్లౌజ్ లెంత్ వచ్చేసి 14 ఇంచెస్ అనమాట. 14 ఇంచెస్ తీసేసుకోవాలి. ఇంకా మనకి ఇక్కడ మనము ఫ్రంట్ వచ్చేసి రౌండ్ నెక్ పెట్టేస్తాం. ఇంకా సగం వరకే కదా మనకి నెక్ అనేది, ఆ నెక్ మొత్తం ముందే కట్ చేసుకోకూడదు. మొత్తం నేను స్టెప్ బై స్టెప్ చూపిస్తాను, మీరు తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి, నీట్గా అర్థమవుతుంది. అండ్ 15 మినిట్స్లోనే వీడియో అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇంకా మనం మెజర్మెంట్స్కి వస్తే ఫస్ట్ మనం లైనింగ్ పార్ట్ అనేది 4 లేయర్స్గా వేసేసుకోవాలి. మనకి ఇక్కడ ఎంత కావాలి, 14 ఇంచెస్ కావాలి లెంత్. 14 ఇంచెస్కి మార్క్ చేసేసుకోండి స్ట్రైట్గా, అంటే మన చెస్ట్ లెంత్ అనమాట, చెస్ట్ లెంత్ వరకు ఇక్కడ నేను పెట్టేసాను చూడండి. ఇక్కడ నెక్ వచ్చేసి 3 ఇంచెస్ పెట్టాను, చూపిస్తున్నా చూడండి, 3 ఇంచెస్. ఇక్కడ మనకి షోల్డర్ అక్కడ 2 ఇంచెస్ ఉంది కదా, కానీ మనం ఇక్కడ ఏం చేసామంటే 2.5 ఇంచెస్ పెట్టాం. ఎందుకంటే వాళ్ళకి సన్నగా అడిగారు కదా, మనం కూడా సన్నగా పెట్టేయాలి. ఇప్పుడు 2.5 పెట్టుకుంటే అక్కడ 2 వచ్చేస్తుంది, ఎందుకంటే 1/2 ఇంచ్ అటు సైడ్, 1/4 ఇంచ్ ఇటు సైడ్, 1/4 ఇంచ్ కుట్ల లేకపోతుంది. ఇప్పుడు 2.5 అనమాట, చూపిస్తున్నా చూడండి, 2.5. ఇక్కడ మనకు వచ్చేసి ఇంకా ఆర్మ్ హోల్ అనమాట, 6 ఇంచెస్కి సరిపోతుంది, సన్నగా ఉన్నారు కాబట్టి. ఇంకా మనకి చెస్ట్ లెంత్ వచ్చేసి 7.5 అనమాట. 4 లేయర్స్గా వేసుకున్నాం కాబట్టి మొత్తం అది వచ్చేసి 5.5 ఇంచెస్. ఇక్కడ వచ్చేసి మనము 3 ఇంచెస్కి మాత్రమే నెక్ డౌన్ అనేది చేసుకోవాలి, ఎందుకంటే మనకి ఇక్కడ పైన నెట్ క్లాత్ అనేది హాఫ్ వరకు వేస్తాం కదా, సో దానికోసం. ఫినిషింగ్ పర్ఫెక్ట్గా వచ్చిందండి. ఈ బ్లౌజ్ కుట్టినకి మా ఫ్రెండే అనమాట, అంటే లైక్ కస్టమరే అనమాట. మనకి పర్ఫెక్ట్గా సరిపోయిందని చాలా కామెంట్స్ ఇచ్చింది, అది మీరు కూడా చూడండి లాస్ట్లో ఫైనల్. ఇక్కడ వచ్చేసి మనకు 6 ఇంచెస్కి మార్క్ చేసేసుకోవాలి. అది మనకి నెట్ క్లాత్ కోసం మనం అది కట్ చేయకూడదు, లైనింగ్ పార్ట్ కట్ చేయాలి, నెట్ క్లాత్ కట్ చేయకూడదు. అదంతా నేను చూపిస్తాను క్లారిటీగా. ఇక్కడ వచ్చేసి మనము 3 ఇంచెస్కి రౌండ్ మార్క్ చేసేసుకోవాలి. నేను ఇది మీకు లైనింగ్ పార్ట్ మీద మాత్రమే చూపిస్తున్నాను, కానీ నేను అప్పుడే కట్ చేయను అనమాట, అన్నీ జాయిన్ చేశాక కట్ చేస్తాను నెక్. మీకు క్లారిఫికేషన్ కోసం నేను ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇక్కడ ముందు అన్నీ మార్క్ చేసేసుకోవాలి. ఆర్మ్ హోల్ మార్క్ చేసేసుకున్నా కదా, ఇది మన కటింగ్ షేప్ అనమాట. లైనింగ్ అనేది అక్కడికి మాత్రమే కట్ అవుతుంది, పైదంతా వేస్ట్. ఇంకా మనకి ఎలా మనం కట్ చేసుకోవాలి అని అంటే, మన బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, బ్యాక్ పార్ట్ ఆధారంగా షోల్డర్ పైన నెక్ ఉంటుంది కదా, అది కట్ చేసుకోవాలి. కాబట్టి పర్ఫెక్ట్గా మీరు తప్పు పోకుండా కట్ చేసుకొని మార్క్ చేసేసుకోవచ్చు.
ఫస్ట్ మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మనకు 7 అనమాట నడుము లెంత్. 7 అయితే ఒక 2 ఇంచెస్ వచ్చేసి మనము ప్రిన్స్ కట్స్ పెడతాం కదా దాంతో పోతుంది. ఇంకా 2 ఇంచెస్ వచ్చేసి కుట్లల్లోకి అనమాట. సో నేను షేప్ చూపిస్తున్నా కదా అలా అనమాట. ఇక్కడ మనకి ఈ షేపు బ్యాక్ నెక్ చెప్తున్నా నేను. బ్యాక్ నెక్ షేప్ అలా వస్తుంది మొత్తం అంతే అనమాట. ఏమంటే ఇది బ్యాక్ నెక్ చూపిస్తున్నా చూడండి. ఇంకా అదే అనమాట కటింగ్ అట్లా చేసేసుకోవాలి. ఇది బ్యాక్ నెక్ అనమాట. ఈ బ్యాక్ నెక్ని మనము కట్ చేసుకోవద్దు డైరెక్ట్. ఎలా అంటే మనం ఇక్కడ 2 లేయర్స్గా జాయిన్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ మనం మీరు బక్రమ్ అంటే బక్రమ్ అండి, అండ్ క్యాన్వాష్ అంటే క్యాన్వాష్, నేనైతే క్యాన్వాష్ అంటాను, కొంతమంది బక్రూమ్ అంటారు. ఇలా క్యాన్వాష్ తీసేసుకొని మనకు కావాల్సిన షేప్ తీసేసుకోవాలి. నాకు ఈ షేప్ కావాలి కాబట్టి నేను ఈ షేప్ తీసుకున్నాను. మీకు ఏదైనా షేప్ తెలిసింటే షేప్ తీసుకోవచ్చు, నో ప్రాబ్లం అండి. కానీ మనకి ఇక్కడ మనకి నెక్ కావాల్సిన షేప్ కావాలి కదా. ఫస్ట్ మనం దీన్ని నేను ఎన్ని ఇంచెస్ తీసుకున్నానంటే 10 ఇంచెస్ తీసుకున్నాను నెక్. అలా తీసేసుకున్నాక ఇంకా దానికి మనం క్లాత్ అనేది యాడ్ చేసేసుకోవాలి. అది ఓన్లీ లైనింగ్ పార్ట్కి మాత్రమే మనం వేయాల్సింది. ఫస్ట్ మనం లైనింగ్ పార్ట్కి వేసేసి తిప్పేసుకొని పెట్టేసుకోవాలి. అది లైనింగ్ పార్ట్ బ్యాక్ నెక్ అయిపోయిందనమాట. ఇప్పుడు నేను ఫ్రంట్ నెక్ చూపిస్తాను ఎలా అనేది. నేను మీకు ఫస్ట్ మార్కింగ్ చూపించా కదా ఎక్కడి వరకు కటింగ్ అనేది, అది ఇక్కడ వరకు కటింగ్ అని, అది టోటల్గా అనమాట. ఇది మనము క్యాన్వాష్ తీసేసుకోవాలి. ఇలా క్యాన్వాష్ దానికి కావాల్సిన షేప్లో మనం మార్క్ చేసేసుకొని కట్ చేసుకోవాలి. మనం 1 ఇంచ్, మీకు 1 ఇంచ్ కావాలంటే 1 ఇంచ్, హాఫ్ ఇంచ్ కావాలంటే హాఫ్ ఇంచ్ అనమాట. ఇంకా దీనికి వచ్చేసి మనం లైనింగ్ యాడ్ చేసేసుకొని పెట్టేసుకోవాలి. అది కూడా చూపిస్తాను. ఇక్కడ మనకి హ్యాండ్స్ వచ్చేసి 20 ఇంచెస్ ఉన్నాయి. 20 ఇంచెస్ తీసేసుకొని మనకి ఇక్కడ 7.5 కదా చెస్ట్ సైజు, అలా పెట్టేసుకుంటే సరిపోతుంది. అది హ్యాండ్ లెంత్ అనమాట. సైడ్ 2 ఇంచెస్ కుట్లల్లోకి. ఇక్కడ మనకి పైన పఫ్ అడిగారు కదా, ఆ పఫ్ అనేది ఎలా గీయాలో నేను చూపిస్తున్నాను చూడండి. అక్కడ 3 ఇంచెస్తో మార్క్ చేసేసుకొని అలా షేప్ తీసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ కింద వచ్చేసి నేను హ్యాండ్స్కి లైనింగ్ పార్ట్ అనేది యాడ్ చేస్తాను, అంటే కొంచెం లుక్ క్రియేట్ చేయడం కోసం అనమాట. ఇంకా కట్ చేసుకోవడమే. అక్కడ ఒక కట్స్ పెట్టేసుకోండి, అంటే మనకు తెలియాలి కదా ఎక్కడి నుంచి స్టార్టింగ్ అనేది. ఇక్కడ ఇక్కడ షేప్ తీసుకున్నాం కదా, అక్కడ కూడా ఒక కట్టు పెట్టుకోవాలి, అంటే మనం కూర్చుంటుంది కదా పైన పఫ్ రావడం కోసం, దానికోసం అనమాట. హ్యాండ్స్ అయిపోయాయి. ఇంకా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి కదా. ఇప్పుడు లైనింగ్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు మెయిన్ పార్ట్ ఉంది. ఆ మెయిన్ పార్ట్ అనేది మనం తీసుకున్నాం కదా, ఇప్పుడు అది మనం దాని మీద పెట్టేసి కట్ చేసేసుకోవడమే. చూడండి మనకి 1 మీటర్ అయినా అక్కడ ఆడికాడికి ఉందన్నమాట. సో మనం ఏమంటే కొన్ని పన్న పెద్దగా వస్తాయి కాబట్టి సరిపోతుంది. చూడండి ఇది నెక్ బ్యాక్. మీ క్లారిఫికేషన్ కోసం నేను చూపిస్తున్నాను. అక్కడ నేను ఇక్కడ తక్కువ ఉందనేసి కొంచెం సైడ్ జాయింట్ పడుతుంది, అదేం లేదు కుట్లలేకపోతుంది అనమాట, నో ప్రాబ్లం. ఇక్కడ మనకి ఉంది కదా ఇంకా ఫ్రంట్ పార్ట్ని మనకి కింద సరిపోలేదు కాబట్టి బ్యాక్ సైడ్ నుంచి ప్లేస్ చేసాము. చూడండి పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇక్కడ మనకి మీరు డైరెక్ట్ అలా కట్ చేసుకోకూడదు, అదే చెప్తున్నా నేను. ఇక్కడ మనకి ముందు కట్ ఉంది కదా, ఆ కట్టు పక్కనే వేయకుండా అప్పుడే అలా పెట్టేసుకొని కట్ చేసేసుకోండి. కొంచెం ఎక్స్ట్రా అయినా కట్ చేసుకోండి పర్లేదు, ఎందుకంటే మనకు షోల్డర్ ఉంది కదా. మనకి ఇక్కడ అది మెయిన్ అనమాట. ఇంకా అయిపోయింది. మనం దీనికి లైనింగ్ పార్ట్ యాడ్ చేసేసి అంటించడమే. ఇక్కడ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కంప్లీటెడ్. ఇంకా హ్యాండ్స్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు నేను మీకు మొత్తం స్టిచ్చింగ్ చూపిస్తేస్తాను. చూడండి అలా ప్లేస్ చేసేసుకొని క్యాన్వాష్కి చుట్టూ కుట్టేసేసుకోవాలి. ఇలా 2 ఫ్రంట్ పార్ట్కి కూడా కట్ చేసాం కదా, రెండింటికి అలా వేసేసుకోవాలి. చూడండి ఫ్రంట్కి కూడా వేసుకోవాలని చెప్తున్నాను. చూడండి లైనింగ్ పీస్కి మాత్రమే జాయిన్ చేసేసి తిప్పేసుకొని కుట్టేసేసుకోవాలి. అలా వేసుకున్నాక డైరెక్ట్ మనకు చూడండి అలా ప్లేస్ చేసేసి కుట్టేసేసుకోవడమే, అంతే అండి. వెరీ సింపుల్ అనమాట. కానీ మీరు ఒక్కసారి చూస్తే డ్రెస్కైనా కుట్టేసుకోవచ్చు, నెక్ అయినా కుట్టేసుకోవచ్చు. ఇప్పుడు నేను కటింగ్ ఎలానో నెక్ చూపిస్తాను అనమాట. ప్రిన్స్ కట్ వచ్చేసి లాస్ట్లో వేసేస్తాను. చూడండి ఇలా 2 లేయర్స్ వేసేసి నెక్ కటింగ్ చేయాలి. ఇది నెక్ కటింగ్ అనమాట. ఇప్పుడు మనము క్రాస్ పీస్ తీసేసుకొని చుట్టూ అది వేసేసుకోవడమే. ఎలానో చూపిస్తా చూడండి. చుట్టూ వేసేసుకోవడమే అండి. ఇక్కడ ఏంటంటే మనకు ఫ్రంట్ పార్ట్ అదే పైది మెయిన్ పార్ట్ ఉంది కదా, మెయిన్ పార్ట్కి లైనింగ్ పార్ట్ ఇంకా పెట్టేసి కుట్టేసేసుకోవడమే డైరెక్ట్.
మీకు చూస్తే అర్థమవుతుంది కదా, సేమ్ అలానే ఇంకా కట్స్ పెట్టేసుకొని తిప్పేసుకోవడమే. అయిపోయిందండి ఫ్రంట్ పార్ట్ ఆల్మోస్ట్. ఇంకా ప్రిన్స్ కట్ వచ్చేసి నేను లాస్ట్లో మార్క్ చేసేసుకొని ఇంకా కటింగ్ సపరేట్గా మనం కటింగ్ చేయాల్సిన అవసరం లేదు. ప్రిన్స్ కటింగ్కి నేను చెప్పే విధానంలో అయితే కనుక నాకైతే అవసరం లేదు. మీకు ఒకవేళ కావాలనుకుంటే డైరెక్ట్ ప్రిన్స్ కట్ అయినా చేసేసుకోవచ్చు. మనకి ప్రిన్స్ కట్ అవసరం లేదు, మళ్ళీ పీసెస్ ఎందుకు అనేసి డైరెక్ట్ నేను మార్క్ చేసేసుకొని కుట్టేశాను డైరెక్ట్ దాని మీదనే. మీకు ప్రిన్స్ కట్ చేసి చూపించాలంటే చూపిస్తాను. ఇది ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనమాట. ఎలా స్టిచ్ చేయాలో చూడండి. సేమ్ అలాగే దానికి ఎలా చేసామో అలా అనమాట. నేను ఇక్కడ స్టిచ్చింగే కదా అనేసి చూపించలేదు. చూడండి, మీకు ఏం లేదండి, డైరెక్ట్ దాని మీద పెట్టేసి కుట్టేసేసుకోవడమే. ఇక్కడ వచ్చేసి నేను షేప్ గీసాను చూడండి. నెట్ క్లాత్ మీదనే మార్క్ చేసేసుకొని కట్ చేసేసుకోవాలి. నేను అక్కడికైనా పెట్టుకోవచ్చు, ఇక్కడికైనా పెట్టుకోవచ్చు. నాకు కొంచెం బ్యాక్ హుక్స్ పెట్టాలి కదా, నాకు సరిపోవడం కోసం ఆ బ్యాక్ పార్ట్ హుక్స్ కోసం నేను చూస్తున్నాను అనమాట. మనకి ఆ షేప్ కావాలంటే ఆ షేప్ పెట్టుకోవచ్చు. సపోజ్ మనకి ఇట్లా డైమండ్ షేప్ కావాలి, డైమండ్ షేప్ పెట్టుకోవచ్చు. నాకైతే ఈ షేప్ పర్ఫెక్ట్ అనిపిస్తుంది అనమాట, అందుకే పెట్టాను. ఆల్రెడీ నేను ఒక బ్లౌజ్కి పెట్టేశాను కదా, వాళ్ళకి అది చూపించాను అనమాట శాంపిల్స్. సో అదే కుట్టమన్నారు కాబట్టి నేను అదే పెట్టేస్తున్నాను. ఇంకా మనకి సేమ్ మనం క్రాస్ పీస్ వేసాం కదా ఫ్రంట్, అలానే బ్యాక్ పార్ట్ కూడా క్రాస్ పీస్ వేసేసి కుట్టేసేసుకోవడమే. మనం అలా కుట్టేసేసుకున్నాక మిడిల్లో నుంచి కట్ చేసేసి బ్యాక్ పార్ట్ హుక్స్ పార్ట్ ఉంటుంది కదా, అది కుట్టేసేసుకోవడమే. చూడండి, నేను ఫ్రంట్ పార్ట్ చూపించా కదా, సేమ్ అలానే బ్యాక్ పార్ట్ కూడా వేసేసుకోవాలి, అందుకే నేనేం చూపించడం లేదు. ఇక్కడ షోల్డర్ జాయిన్ చేసేసాను. చూడండి, ఇప్పుడు నేను హ్యాండ్స్ చూపిస్తున్నాను. అక్కడ మనం కట్ పెట్టాం కదా, ఆ కట్స్ మనం ప్లేస్ చేసేసుకొని మనం కుట్టుకోవాలి. చూడండి, ఫస్ట్ స్టార్టింగ్ మిడిల్ పార్ట్ ఉంటుంది కదా, మిడిల్ పార్ట్ నుంచి ఫస్ట్ మనం మన సైడ్కి ప్లీట్స్ పెడితే నెక్స్ట్ ఆపోజిట్ సైడ్కి ప్లీట్స్ పెట్టాలి. సపోజ్ ఇప్పుడు మీ సైడ్కి ప్లీట్స్ పెట్టుకున్నారు, తర్వాత మీకు ఆపోజిట్లో ప్లీట్స్ పెట్టేసుకుంటే పఫ్ అనేది చాలా ఈజీగా ప్లేస్ అవుతుంది. పఫ్ కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. నేను చెప్పిన టిప్స్ ఉన్నాయి కదా హ్యాండ్స్ కట్ చేసుకోవడం, అవి పాటిస్తే చాలు. మీరు బ్లౌజ్కైనా అలానే డ్రెస్కైనా అలానే కుట్టుకోవచ్చు, దేనికైనా కుట్టుకోవచ్చు అనమాట. ఈజీగా పఫ్ వచ్చేస్తుంది. చూడండి, ఇప్పుడు నేను చూపిస్తున్నా. ఇప్పుడు నా వైపు పెట్టా కదా, ఇప్పుడు అటువైపుకి పెట్టేసేయాలి. నేను మీకు అందుకని కెమెరా ముందు వైపు నుంచి పెట్టేస్తున్నాను అనమాట. ఇక్కడ నేనే వీడియో తీయాలి కాబట్టి చాలా కష్టం అవుతుంది. ఆల్మోస్ట్ అన్ని వీడియోస్ నేనే తీసుకున్నానండి, నేను ఇప్పుడు కొత్తగా చెప్తున్నానని కాదు. నావి నేనే తీసుకోవాలి, నావి ఎడిట్ చేసుకో. చూడండి పఫ్ ఎంత బాగా వచ్చిందో, చాలా బాగా వచ్చిందనమాట. నిజంగా వేసుకున్నాక పర్ఫెక్షన్ కూడా బాగానే ఉంది. మొత్తం అలానే నేను చెప్పా కదా హ్యాండ్స్కి యాడ్ చేస్తానని, అది ఇప్పుడు నేను ఎలా చేస్తానో చూడండి. మనకు కావాల్సిన ఇంచెస్ నేను ఒక 3 ఇంచెస్ పైన తీసుకున్నాను. నాకు 3 ఇంచెస్ వద్దంటే ఒక 2 ఇంచెస్ పైన తీసుకోవచ్చు. అది ఎలా కుట్టానో మీకు చూపిస్తాను. అదేం లేదండి, ఇంకా మీకు స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి ఆల్రెడీ తెలిసే ఉంటుంది. అలా రివర్స్ తిప్పేసి ఇంకా దాన్ని క్లోజ్ చేసేసి కుట్టేసేసుకోవడమే. చూడండి, హ్యాండ్స్ కూడా అయిపోయింది. ఇంకా మనకి సైడ్ కుట్స్ ఒకటి ఉన్నాయి, అలా వస్తుందన్నమాట హ్యాండ్. ఇంకా మన లెంత్మైన సైడ్ మార్క్ చేసేసుకొని స్ట్రైట్గా కుట్టేసేసుకోవడమే. ఇంకా అంతే అండి, వీడియో ఫినిషింగ్ అయిపోయింది. ఇంకా మనం ప్రిన్స్ కట్ వచ్చేసి మార్క్ చేసేసుకొని కుట్టేసేసుకోవడమే. ఇంకా కింద మనం అటాచ్ చేయాలి. ఇంకా ఆల్మోస్ట్ మొత్తం వీడియో అయిపోయింది. ఇది చూడండి, ఇక్కడ కింద మనం జాయిన్ చేసాం కదా, నేను మీకు చూపించలేదు, మీకు ఇంకా తెలిసే ఉంటుంది కదా స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి. ఇంకా ఆల్మోస్ట్ ప్రిన్స్ కట్ కావాలంటే నా ఛానల్లో వీడియోని తప్పకుండా వీడియో చూసేయండి. ఇక్కడ చూడండి, ఇది మన ఫినిషింగ్ అనమాట బ్లౌజ్. ఇక్కడ బ్యాక్ వచ్చేసి నాడా పెట్టేశాను. ఇంకా అవన్నీ నా ఛానల్లో ఉన్నాయి కదా, ఇంకా అవి కూడా చూపించాలా అనేసి నేను వీడియో మొత్తం చూపించట్లేదు. ఇంకా ఫినిషింగ్ అనమాట. ఇక్కడ నేను ఇది వేసుకుంటే పర్ఫెక్ట్గా వచ్చిందని చెప్పా కదా, వాళ్ళు అలా వేసుకున్నాక నాది యూట్యూబ్లో కూడా పెట్టమని నాది యూట్యూబ్లో పెట్టు, నాకు పర్ఫెక్ట్గా సరిపోయింది అనేసి. ఇంకా మనకి వాళ్ళు ఫోటో అవైలబుల్గా లేదనమాట, ఇంకా ఉండేదే పెట్టేశాను. ఒకటి శాంపిల్కి పెట్టారు, నాకు పర్ఫెక్ట్గా సరిపోయింది. నాకు చూడు ఎంత బాగుందో అనేసి ఆ వీడియోని నేను మీకు డిస్ప్లే చేస్తాను. ఈ వీడియో ఎండింగ్లో తప్పకుండా చూడండి, మీకే అర్థమవుతుంది ఎలా ఉందో. ఇది మనకి పిక్ తీసాను అనమాట, ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్, అది మీకు అర్థం కావడం కోసం పెట్టాను. ఇంకా వాళ్ళు వేసుకున్నారని చెప్పా కదా, అది చూడండి, ఇది ఫినిషింగ్ అనమాట. ఇలా వచ్చింది బ్లౌజ్ పర్ఫెక్షన్. ఇది వాళ్ళు మ్యారేజ్ ఉందని
అంతే అండి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా మీకు కావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నోటిఫికేషన్ రూపంలో కొత్త కొత్త వీడియోస్ వస్తాయి. బాయ్.